హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను బెంగళూరు టు రాజమండ్రి ట్రావెల్ చేస్తున్నా ఇన్ కేవీఆర్ ట్రావెల్స్. ఇది కొత్త బస్ మాట. లైక్ ఇవాళ ఇనాగ్రేషన్ అయింది. ఇక్కడ వీరా బాడీలో డెలివరీ తీసుకున్నాను కొత్త బస్సు. సో కొత్త బస్సు స్పెషల్ ట్రిప్గా రాజమండ్రి చేస్తున్నారు. నేను బెంగళూరు ఇప్పుడు టైం 8 o'clock అయింది. బెంగళూరు ఐటీఓ గేట్ దగ్గర ఉన్నాను. సో బెంగళూరు టు రాజమండ్రి ట్రావెల్ చేస్తున్నాను కొత్త బస్సులో. స్టేట్ मम कायक भाजक मानसिक ज्ञाता ज्ञात सकल कंटक दोष निवारणार्थम पुत्र पौत्र धन धान्य संपत्ति विरुद्ध्यर्थम विषभय अग्नि भय जल भय वाहन भय सकल भय निवारण సో నేను ఐటీఓ గేట్ దగ్గర ఎక్కామాట. సో పబ్లిక్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయారు. సో ఇంటీరియర్ మొత్తం ఇలా ఉంటుంది. మొత్తం ప్రీమియం లుక్ వీరా బాడీ. ఇవాళే ఫస్ట్ ట్రిప్, ఇవాళే డెలివరీ తీసుకుని రాజమండ్రికి స్టార్ట్ అయ్యామాట. మనకి ఎవరి వాళ్ళకి ఇండివిజువల్ చార్జర్స్, యూఎస్బి, ఎల్ఈడి లైట్స్, ఏసీ వెంట్స్, బ్లాంకెట్, పిల్లో అన్నీ ఇస్తారన్నమాట. చాలా ఎక్సలెంట్ ఉంది. ప్రీమియం బిజినెస్ క్లాస్, మొత్తం బిజినెస్ క్లాస్ సర్వీస్ ఇది. సో గైస్, ఇప్పుడే హోస్కోట్లో ఉన్నామన్నమాట. లేట్ అయిపోయింది. సిటీ మొత్తం ట్రాఫిక్ జామ్. ఇదే మన బస్సు కేవీఆర్ ట్రావెల్స్ బిజినెస్ క్లాస్ ప్రీమియం క్లాస్ స్లీపర్ బస్ అన్నమాట. పెట్రోల్ బంక్లో ఫ్యూలింగ్ ఆగాం. ఇవాళే ఫస్ట్ ట్రిప్, ఇవాళే ఇనాగ్రేషన్ అన్నమాట. ఇంకా మన టైం సరిపోలేదు. ఇక్కడ వచ్చి బస్ ఫిల్లింగ్ చేసుకుంటున్నాం. ఎక్స్టీరియర్ లుక్స్ ఎంత బాగుంది చూడండి. బస్సు ప్లెయిన్ వైట్, రాయల్ లుక్ ఉంది బండి మాత్రం. 2+1 బిజినెస్ క్లాస్ ఏసీ స్లీపర్. యాక్చువల్లీ ఈ బస్సు హైదరాబాద్ టు విశాఖపట్నం వెళ్తుంది రెగ్యులర్గా. ఇవాళ మాత్రం స్పెషల్ ట్రిప్గా బెంగళూరు టు రాజమండ్రి వెళ్తుందన్నమాట బస్సు ఇది. నేను బెంగళూరు టు రాజమండ్రి ట్రావెల్ చేస్తున్నాను ఈ బస్సులో. సో డిన్నర్ బ్రేక్కి ఎలైట్ హోటల్ ఆగామన్నమాట మూల్బాగల్లో, కర్ణాటకలో. ఎలైట్ 21 రెస్టారెంట్లో ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయింది. ఇదే మన బస్సు.
టైం ఎగ్జాక్ట్ 12 అయింది, బాగా లేట్ అయిపోయింది. ఇంకా రేపు రాజమండ్రిలో మనకి 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. సో డిన్నర్ బ్రేక్ తర్వాత బయలుదేరమాట. డైరెక్ట్ ఇంకా తిరుపతి, ఒంగోలు, నెల్లూరు అలా వెళ్తూ ఉంటాం. గుడ్ మార్నింగ్ గాయ్స్. మనం ఒంగోలు దగ్గరలో ఉన్నామన్నమాట. నేను పడుకునిపోయాను రాత్రి ఆల్మోస్ట్ 1-1:30 దాకా మేల్కొని ఉన్నాను. ఇంకా ఒక 1 అవర్లో లేద్దాం అనుకున్నా కానీ పడుకునిపోయాను ఇంకా. సో ఇంకా మనం ఒంగోలు కూడా దాటలేదు, టైం 7 అయిపోయింది అప్పుడే. దీనివల్ల అంటే బస్సు 80 లాక్, ఈ 80లో అలా నిదానంగా వెళ్తూ ఉన్నామన్నమాట. చాలా లేట్ అయిపోయింది. మంచి 6 లేన్లో మంచి స్పీడ్ వెళ్ళొచ్చు కానీ ఇలా 80 లాక్లో అలా వెళ్తూ ఉన్నాం మనం. ఇలా మనం కిందకి వెళ్ళిపోతే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు వయా పిడుగురాళ్ళ. మనం మెదరమెట్ల జంక్షన్లో ఉన్నాం. అవి చూడండి కావేరీ బస్సులు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులన్నీ టువర్డ్స్ ఒంగోలు, నెల్లూరు బస్సులు ఇటు వస్తాయి. బ్రహ్మానంద రెడ్డి ఎక్స్ప్రెస్ వే అంటారు దాన్ని. మనం టువర్డ్స్ విజయవాడ వెళ్ళిపోతున్నాం. ఇంకా 2 అవర్స్లో విజయవాడ రీచ్ అవుతాం. టైం 7:30 అవుతుంది. 9-9:30 కల్లా విజయవాడలో ఉంటాం.
లేటు గుంటూరు బైపాస్ మీదకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇలా వెళ్తే గుంటూరుకి వెళ్ళిపోవచ్చు లోపలికి. ఇంకొక 40 minutesలో విజయవాడ చేరుకుంటాం. టైం 9:30 అయింది ఇప్పుడు. సో గైస్ ఫైనల్లీ విజయవాడ ఎంటర్ అవుతున్నాం. కృష్ణా బ్రిడ్జ్ మీద ఉన్నామాట మనం. నీళ్ళు లేవు అసలు, ఎండిపోయి మొత్తం. తక్కువ ఉన్నాయి నీళ్ళు అసలు. ఎగ్జాక్ట్ టైం 10 అవుతుంది. మనం విజయవాడ ఎంటర్ అవుతున్నాం అన్నమాట. సో మనం విజయవాడ రామవరప్పాడు రింగ్ రోడ్ దగ్గర ఉన్నామన్నమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎగ్జాక్ట్ టైం 10 అయింది. ఇక్కడ నుంచి 3 hours పడుతుంది. 3:30 మనం రావులపాలెం నుంచి వెళ్తాం. 1:30 అవ్వచ్చు రాజమండ్రి లోపు. సో ఎగ్జాక్ట్ టైం 1:15 అవుతుంది. రావులపాలెం బస్ స్టాండ్ దగ్గర ఉన్నామాట మనం. ఇక్కడ నుంచి ఇంకొక 45 minutes రాజమండ్రి వెళ్ళిపోతాము. చాలా ఎండగా ఉందన్నమాట క్యాబిన్లో. ఇంకేం కవర్ చేయలేదు. ఛాన్సాలి రూట్ కవర్ చేసాం కాబట్టి ఇంకా కవర్ చేయలేదు. మామూలుగా లేదండి హీట్. 40 degrees ఆలిపోతుంది. సో గైస్ అరైవ్డ్ రాజమండ్రి. మోరంపూడి వచ్చామన్నమాట. కరెక్ట్ 1:50 అవుతుంది టైం. అసలు లేట్ అయిపోయింది 80 స్పీడ్ లాక్ వల్ల. ఎండ కూడా చంపేస్తుంది విపరీతంగా. ఎండ ఇక్కడ